హాయ్ అండి. మనం ఇప్పుడు 'హిట్ 3' రివ్యూ మాట్లాడుకుంటున్నాం. ఈ రివ్యూ మాట్లాడుకునే ముందైతే మన క్లారిటీ ఉంది కదా! ఈ సినిమా వచ్చేసి ఏ సర్టిఫికేట్‌తో వచ్చింది తెలిసిందే. దీంట్లో బ్లడ్ షేడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. విపరీతంగా ఉంటుందని మనం ముందే మాట్లాడుకున్నాం. ఆ ట్రైలర్ చూసినప్పుడు మనకు అర్థమైపోయింది. రా అండ్ రస్టిక్ కాప్‌గా అయితే మన నాని గారు నటిస్తున్నారని. 'అర్జున్ సర్కార్‌గా' సినిమా పేర్లు అయితే ఉంటుంది. సరే ఓవరాల్‌గా వచ్చేసి సినిమా వచ్చేసి సుత్తి లేకుండా మనం మాట్లాడుకోవాలంటే సినిమా అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉందండి. ఏదైతే హిట్ 1, హిట్ 2 మనం చూసాం. నాకు హిట్ 2 కూడా బాగా నచ్చిద్ది. లాస్ట్ వరకు మనం కనిపెట్టలేం కదా! ఎవడనేది, ఆ విలన్ అనేది లాస్ట్‌లో రివీల్ అవుతుంది కదా! ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. అలాంటి సస్పెన్స్ థ్రిల్లింగ్‌తోని హిట్ 3 కూడా అనేది థర్డ్ కేస్ ఏదైతే ఉందో ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. సినిమా కాన్సెప్ట్ తెలిసిందంటే సింపుల్ అండి. ఒక సైకో కిల్లర్ ఉంటాడు. అతనైతే కొంతమంది అమాయకులను అయితే చంపేస్తూ ఉంటాడు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికైతే మన అర్జున్ సర్కార్ నాని అయితే బయలుదేరతాడు. కాకపోతే దీనికి ముందు అతను ఎస్టాబ్లిష్ దాని ఇంట్రడక్షన్ అంతా మనకి క్లియర్‌గా చెప్పేస్తారు. చాలా ఫాస్ట్‌గానే చెప్పేస్తారు. ఏందంటే అర్జున్ సర్కార్ ఎంత రూత్‌లెస్‌గా, ఎంత క్రూరంగా ఉంటాడు మన క్రిమినల్ విషయంలో. అంటే మనకి ఎస్టాబ్లిష్ చాలా గట్టిగా చేస్తాడు. ఆ తర్వాత ఇంగా కేసులు అతనికి స్టార్ట్ అయిన తర్వాత కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్, కోర్సులు మలుపులు తిరుగుకుంటూ ముందుకెళ్తూ ఉంటది. ఓవరాల్‌గా చూసుకుంటే కొన్ని యాక్షన్ సీన్స్‌లో మనం ఆల్రెడీ దాని గురించి చాలామంది చెప్పారు. అలానే దాని సినిమాకి అవసరమని కూడా నానిగారు చెప్పుకొచ్చారు కాబట్టి కొంచెం కొన్ని చోట్లయితే భయం కూడా వేస్తది. అంత రూత్‌లెస్‌గా అయితే కనిపిస్తాడు నానిగారు అయితే. మనకి నానిగారు లవర్ బాయ్‌గా చూస్తాం, యాక్షన్‌గా చూస్తాం, రకరకాలుగా కామెడీ మ్యాన్‌గా చూస్తాం. అన్నిట్లో అయితే పర్ఫెక్ట్‌గా ఇమిడిపోయే క్యాండిడేటు మనకి నాని. మనం చూసాం 'జెర్సీ' లాంటి సినిమా తీశాడు. అలానే 'హాయ్ నాన్న' లాంటి సినిమా తీశాడు. అలానే 'దసరా' లాంటి సినిమా చూశాడు. కొంచెం ఎమోషన్‌గా. కాకపోతే ఈ సినిమా చూస్తే రూత్‌లెస్ కాప్‌గా అయితే చూడబోతున్నాం మనమైతే క్లియర్‌గా. సినిమా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. ఎళ్లి అయితే వాచ్ చేసుకొని టికెట్ బుక్ చేసుకోండి. కాకపోతే పిల్లలకి ఎలో లేదు, అది ప్రాబ్లమ్. వాళ్ళు ముందుగానే డిసైడ్ అయ్యి పిల్లలకి వాళ్ళు ముందే డిసైడ్ అయ్యి ఏ సర్టిఫికేట్ వస్తుందని వాళ్ళు ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఇంకా రూత్లెస్గా అయితే డిజైన్ చేసుకున్నారు. ఓవరాల్గా అయితే మీరు చూసుకుంటే మీకు హిందీలో ఒక కిల్ అనే సినిమా వచ్చింది. అలానే మీరు చూసుకుంటే మార్కో అని మలయాళం సినిమా కూడా వచ్చింది. తెలుగులో కూడా అది డబ్ అయింది. ఆ సినిమాలో ఎంత యాక్షన్ ఉంటుందో అంతకన్నా మించి డబల్ అయితే దీనిలో అయితే కనిపిస్తుంది మీకు యాక్షన్ అయితే. ఓవరాల్గా అయితే కొన్ని సినిమాలు రిఫరెన్స్ ఇలా కనిపిస్తాయి కానీ ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అదిరిపోయింది. ఇంకా మీరు చూసుకుంటే మనం ఎప్పుడు అనుకుంటాం కదా హిట్ 1, హిట్ 3, హిట్ 1, హిట్ 2 ఏదైతే ఆ రెఫరెన్స్ పాయింట్స్ ఉంటే దీంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తారు కదా. ఆ యూనివర్స్ ఏదైతే ఉందో ఇంక్లూడ్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. ఆ ఇంక్లూడ్ చేసిన విధానం కూడా మనకి ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. అందుకనే మీరు ఈ సినిమా చూసే ముందు ఒకసారి హిట్ 1, హిట్ 2 చూసి ఈ సినిమాకి అయితే వెళ్ళండి. మీకు ఒక అంచనా వస్తుంది ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది అయితే. ఓవరాల్గా సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇంకా హీరోయిన్ శ్రీనిధి సోసోనే, అలానే ఇంకా మిక్కీ జే మేయర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. నాకైతే ఇంత యాక్షన్ సినిమాకి మిక్కీ జే ఎలా కొడతారనిపించింది. కానీ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చాడు. కొన్ని చోట్ల మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. అలానే మంచి యాక్షన్ సీన్స్కి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇవ్వడం చూసాం. ఓవరాల్గా అయితే ఒక పవర్ ప్యాక్ మాస్ సినిమా ఇది. మన హిట్ థర్డ్ కేస్ అనేది నాకైతే నచ్చిందండి. మీరైతే వాచ్ చేయండి. కొన్ని చోట్ల యాక్షన్తో భయపెడతాడు మన నాని అయితే. సరే, ఓకే, ఇదండి సినిమా అయితే బాగుంది కాబట్టి మీరు అయితే వాచ్ చేయండి. మనకి దీంట్లో మైనస్ పాయింట్లు అంటే ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అంటే అంతగా తప్పట్టాల్సిన పెద్ద పెద్ద పాయింట్లు అయితే ఏం లేవు కానీ కాకపోతే కొంచెం అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదంటే మీరైతే వాచ్ చేయండి వెళ్ళి. ఎందుకంటే మనం చిన్న చిన్న పాయింట్లను ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సినిమాల్లో. మనం దాని గురించి పెద్దగా మాట్లాడుకునే అవసరం లేదు. నాకైతే బాగా నచ్చిందండి. రీసెంట్ సినిమాలో వచ్చిన వాటిల్లో నేను చూసినట్లు మంచిగా అయితే నచ్చింది. ఇంకా చాలా సినిమాలు అయితే రైడ్ 2 కూడా రిలీజ్ అవుతుంది. అలానే రెట్రో మన సూర్య రెట్రో కూడా వస్తుంది. అది చూడలేని చెప్పలేను. ఒకవేళ చూస్తే అది కూడా రివ్యూ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఇవాళ రేపు చూస్తే ప్రస్తుతానికైతే హిట్ బాగా నచ్చిందండి. ఎంజాయ్ చేస్తున్నా. సెకండ్ టైం కూడా చూడొచ్చు. మీరు ఒకవేళ చూడాలనుకుంటే సెకండ్ టైం కూడా వాచ్ చేయొచ్చు. అంత బాగా అయితే ఉంది. మీరైతే వెళ్ళి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళి వాచ్ చేయండి ఒకసారి.